ట్రంప్కి ఇప్పుడు ఒక కొత్త సమస్య వచ్చి పడుతున్నటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే ఏది ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు బైడెన్ పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి గవర్నర్లు అక్కడ ఈ ఐసీఈ టీంకి సహకరించట్లేదు. ఇది నెంబర్ 1. అదో పెద్ద షాక్. రెండవది ఏంటంటే అసలు అమెరికాలో అసాంఘిక శక్తులు ఎవరు? విదేశాల నుండి అక్కడికి వచ్చి ఎలాంటి వీసా పాస్పోర్టు లేకుండా లేకపోతే ఉన్న అక్కడ నేరాలు చేసిన వాళ్ళు, మర్డర్లు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, కాల్పులు జరిపిన వాళ్ళు, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? జైళ్ళల్లో ఉన్నారు. ఈ జైళ్ళ డేటా ఎవరి దగ్గర ఉంటుంది? ఆయా రాష్ట్రాల గవర్నర్ల దగ్గర. ఆ గవర్నర్లు ఎవరికి ఇవ్వాలా? ట్రంప్కి ఇవ్వాలి. ట్రంప్ ఏం చేయాలి? మిగతా వాళ్ళని ఎత్తుకోవడానికి ఐసీఈకి పంపించాలి. కానీ ఈ నేరస్తులని వెంటనే డిపోర్ట్ చేయాలి. ఈ విధమైన పని చేస్తే కదా అప్పుడు కదా అసలు సమస్య కంట్రోల్ అయ్యేది. ఎందుకంటే అరాచక శక్తులు ఆల్రెడీ జైళ్ళలో ఉన్నారు. వాళ్ళ వివరాలు ట్రంప్కి ఈ వర్గాలు ఇవ్వట్లేదు. ఇది తాజాగా అమెరికాలో ఉన్నటువంటి కొన్ని రకాల మీడియాలు టచ్ చేస్తున్న అంశం.